శ్రీమద్దేవి భాగవత మాహాత్యం ఎపిసోడ్ 7 మహామునులారా, సావధానంగా వినండి. పరమతేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెబుతున్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాలపాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలిసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పైకొసకు గడ్డమాన్ని శరీరభారమంతా ధనుస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు. అలసటో దైవయోగమో చటుక్కున నిద్ర పట్టేసింది. నిద్ర చాలా కాలం గడిచింది. అంతలోకి ఏదో యజ్ఞం చెయ్యాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను, శివుణ్ణి తీసుకొని విష్ణులోకానికి వెళ్లారు. యజ్ఞప్రభూకదా విష్ణుమూర్తి, ఇది దేవకార్యార్థం చేస్తున్న యజ్ఞమాయే. అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకుని ప్రారంభిద్దామని వారి ఆకాంక్ష తీరా వెడితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనపడలేదు. దివ్యదృష్టితో చూశారు. యుద్ధం ముగసి నిశ్శబ్దంగా ఉన్న రబరంగంలో ధనుస్సుమీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అంతే, అందరూ ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్నారు. అలికిడి అయినా స్వామి లేవలేదు. నిద్రలేపడం ఎలాగా? ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చెయ్యకూడదు, మహాపాపం. అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనులేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక వమ్రిని, చెదపురుగు సృష్టించాడు. వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనుస్సు జారిపడుతుంది, దేవదేవుడు నిద్రలేస్తాడు, దేవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు. అందరూ అంగీకరించారు. కాని ఆ వమ్రి ఒక ధర్మ సందేహం వెలిబుచ్చింది. కమలసంభవ, జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చేయమంటావా? ఎలా చేయను? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్యభేదనం, శిశుమాతృవిభేదనం, తల్లిబిడ్డలను విడదీయడం, ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలుగదా. పోనీ ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేది ఏమిటి? వింటినారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి? సర్వపాపాలకు స్వార్థమే కదా మూలం. భక్షణం నా స్వార్థమే. ఫలం మాట ఏమిటి? వమ్రి ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు. వమ్రి, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము. హోమకుండాలలో హవిస్సులు వేల్చేటప్పుడు అటూ ఇటూ చెదిరిపడే భాగాలు ఇకనుంచి నీవే. పద, త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు. సమ్రి వెళ్ళింది. నేలపై ఆని ఉన్న ధనురగ్రం దగ్గర వారిని చటుక్కున కొరికింది. ఒక్క పెట్టున ధనుస్సు ఎగసిపడింది. భీకరశబ్దం నభోంతరాళాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోఢించింది. భూమి కంపించింది. సముద్రాలు భూర్నిల్లాయి. తిమితిమింగలాలకు వణుకు పుట్టింది. భన్వా మారుతాలు వీచాయి. పర్వతాలు క్రక్కదిలాయి. అమంగళసూచకంగా ఉల్కాపాతాలు, మహోత్పాతాలు జరిగాయి. హయాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతోందో, ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కళవళపడుతున్నారు. తాపస్సులారా, ధనుస్సు పైకొనకు ఆంచి ఉన్న శిరస్సు, దేవదేవుడి శిరస్సు, కుండల మండితమైన శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగరి ఎక్కడో పడింది. కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి. బీభత్సం శాంతించింది. శిరస్సు లేని మొండెం కనిపించింది. దేవతలు బావురుమన్నారు, భయపడ్డారు, నిశ్చేష్టులయ్యారు. జగన్నాయకా, నువ్వు దేవాదిదేవుడవు, సనాతనుడవు. ఏమిటి ఈ దారుణం? ఏమిటి మాయ? నీ శిరస్సుని ఎవరు ఖండించారు? ఏమైపోయింది? నువ్వు అచ్ఛేద్యుడవే, అభేద్యుడవే, అదాహ్యుడవే, అగ్నికి కాలనివాడవు. నువ్వే ఇలా అయిపోతే మరింక దేవతలలో మిగిలేది ఎవడు? అంతా మరణిస్తారు. నీపట్ల మాకున్న ప్రేమ, గౌరవం, ఆదరం ఏమైపోయాయో. స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము. ఏడుస్తున్నాం. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసులో కల్పించిన విష్ణం కానేకాదు. మాకు మేమే చేసుకున్నాం. స్వయంకృతం. ఎవరిని నిందిస్తాం? అందరం పరాధీనులమే. ఏమి చేస్తాం? ఎక్కడికి పోతాం? ఎంత మూజులం మాకు ఇంక రక్షకుడెవరు? ఇది సాత్వికమాయ అందామా, రాజసమో తామసమో అందామా? అన్ని మాయలకు అధిపతివి, జగద్గురువి. నీ శిరస్సే ఎగిరిపోయింది అంటే ఏమనాలి? ఇలా దిక్కుతోచక డీలాపడి విలపిస్తున్నారు బ్రహ్మశివుడు మొదలైన దేవతలంతా. పరిస్థితి గమనించాడు బృహస్పతి. దేవగురు కదా, పైగా వేదాంతం వంటబట్టినవాడు. నెమ్మదిగా దేవతలను ఓదారుస్తూ ప్రసంగించాడు. మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి.
ఎంత దున్హకించి ఏమి లాభం? రవంత తేరుకోండి. దేవతలే ఇంత బేంబేలు పడిపోతే ఎలాగా? ఉపాయం ఆలోచించండి. బుద్ధికి పని చెప్పండి. దైవ బలము పురుషకరము రెండూ సమానమే. ఇప్పటి కర్తవ్యం ఉపాయమే. ఒక్కొక్కప్పుడు కాదు. అన్ని వేళలా అన్ని విధాలా దైవం కంటే అదే పురుషకరమే, ఉపాయమే ఫలిస్తుంది. బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది. దేవగురు ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా? అది వట్టి అనర్థకం. దైవమే గొప్పది. దాని శక్తికి తిరుగులేదు. లేకపోతే ఏమిటి ఈ దారుణం? దేవతలు దేవతానాయకులు అందరం కళ్ళు అప్పగించి చూస్తూనే ఉన్నాం. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది. అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు. వేదాంత ధోరణిలో ప్రసంగించాడు. దేవేంద్ర, శుభం కాని అశుభం కాని కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవఘటనను తప్పించుకోవడం ఎవరివల్లా కాదు. దేహం ధరించాక సుఖదునఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడుగదా. ఈ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా. అలాగే ఇప్పుడు హరిశిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది. అంతా కాలమహిమ. నీ విషయమూ ఇంతేగా. సాక్షాత్తు దేవేంద్రుడివి, సచీపాతివి. మరి నీకు శరీరమంతటా పొడలు రాలేదు. స్వర్ణ సింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడివి కాలేదు. అక్కడా ఇక్కడా తలదాచుకున్నావు కాదు. ఎంతటివాడికైనా కష్టాలు రాక తప్పదు. అనుభవించక తప్పదు. ఎవడూ తప్పించుకోలేడు. అందుచేత అతిగా దున్హకించక ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన ఆ మహామాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి, ఆ నిర్గుణు, ఆ ప్రకృతి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మవిద్య జగద్ధాత్రి, పోషకురాలు, దాది, సర్వలోకజనని. ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది. ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు. దేవీస్తవం ఆరంభించారు. బ్రహ్మదేవుడి 4 ముఖాలనుంచి వేదాలు మాతృసూక్తం ఆలపించాయి. హే దేవి, మహామాయ, నమోనమః. నువ్వు విశ్వోత్పత్తి కారణానివి, శుభప్రదవు, నిర్గుణవు, సర్వభూతేశ్వరివి, జగన్మాతవు. శంకరుడంతటివాడికి కోరికలు తీర్చినదానవు. ప్రాణికోటికంతటికీ ప్రాణం నువ్వే. జీవకోటికంతటికీ ఆధారభూమివి నువ్వే. తెలివి, కలిమి, వెలుగు, ఓరిమి, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యము, స్మృతి అన్ని నువ్వే. ఉద్గాతల్లో అర్ధమాత్రవు నువ్వే. గాయత్రివి నువ్వే. జయ, విజయ, ధాత్రి, లజ్జ, కీర్తి, స్పృహ, దయ అన్ని నువ్వే. ముల్లోకాలను సంవిధానపరచగలిగిన దయామయివి, సర్వజననివి, లోకహితకారినివి, వరేణ్యపు, వాగ్బీజవు, భబంధవినాశినివి. నమోస్తు దేవి, నమో నమః. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి. స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతిముఖ్యవు. సకల భువనాలను తయారు చెయ్యాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు. వారితో సృష్టిస్థితి లయాలను జరిపిస్తూ ఉంటావు. నీకుమాత్రం ఈ సంసార స్పర్శ రవంతైనా ఉండదు. నీ రూపవిభవాన్నిగాని నీ నామ సంఖ్యనుగాని తెలుసుకున్నవాడు, తెలియజెప్పగలవాడు ఈ ముల్లోకాలలో ఒక్కడూ లేడు. మామూలుగా చిన్న నీటి గుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని, పారావారాన్ని ఈదుతాడా? హే జగజ్జనని, మానవులలోనే కాదు దేవతల్లో కూడా నీ అనంత విభవం తెలిసినవారు ఒక్కరూ లేరు. నువ్వు అద్వితీయవు. ఒంటిచేతితో ఈ సకల మిథ్యా విశ్వాన్ని సృష్టిస్తున్నావు. దీనికి వేదవాక్కులే ప్రమాణం. ఇంత సృష్టిచేసి నువ్వు నిరీహంగా ఉంటావు. నీ చరిత్ర చిత్రవిచిత్రం. అమ్మా, విష్ణుమూర్తి శిరస్సు తెగపడిందని నీకు తెలియదా? తెలిసి ఈ తాత్సారం ఏమిటి తల్లి? అతడు నీ పాదసేవకుడు గదా. మహాపాపం ఏమైనా చేశాడా? అది నీ పాదసేవకంటే బలీయం అయ్యిందా? లేకపోతే కన్న తల్లివి ఇంత ఉపేక్షిస్తావా? దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపురించింది. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోవడం ఏమిటి? ఎంత ఆశ్చర్యం! బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయి. అందరి పాపాలను అతడి నెత్తిన పెట్టి ఉంటావు. లేదా మధుకేటభులతో 1000 సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతట నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడేమో. అందుకు శిక్ష విధించావా జననీ? నీ భావం ఏమిటో అంతుపట్టడంలేదు. ఒకవేళ సమరంలో ఓడిపోయిన మధుకేటభ రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరమేదైనా కోరారా? అది కాకపోతే క్షీర సముద్రరాజ తనయ లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా? భరుహనను చేసి వినోదిస్తున్నావా? అమ్మా,
నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి. అతడు ఏవైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించడమే సమంజసం. అతన్ని త్వరగా జీవింపజేయి. మమ్మల్ని ఆనందింపచేయి. ఈ దేవతలంతా నిరంతరం నీకు మ్రొక్కుతూనే ఉన్నారు. నీకు పరమభక్తులు. నీ అజ్ఞలను పనులను నెరవేర్చడంలో అతిముఖ్యులు. సమర్థులు. ఇప్పుడు ఇలా శోకార్ణవల్లో మునిగిపోయారు. త్వరగా వీళ్లని తరింపజేయి. విష్ణుమూర్తిని బ్రతికించు. అతడి శిరస్సు ఎక్కడ పడిందో తెలీదు. నీవు తప్ప మరొక దిక్కులేదు. మరొక ఉపాయం లేదు. అమృతంలాగా జగత్తుకి నీవే జీవనప్రదాత్రివి. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలు అయ్యింది. కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేదస్థుతులతో నేను సంతుష్టి చెందాను. కుదుటపడండి. ఈ స్తుతిని ఇటుపైని ఎవరు చేసినా చదివినా విన్నా వారి కోరికలన్నీ తీరతాయి. వేదాలు చేసిన స్తోత్రముంటే వేదతుల్యమే కదా. సరే, విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోడానికి కారణముంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పనీ జరగదు. ఈ విష్ణుమూర్తి ఒకరోజున తన ప్రియభార్య లక్ష్మీదేవి సుందరపదనాన్ని చూసి ఆటోలా నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా? లేకపోతే ఉత్తినే ఎందుకలా నవ్వుతాడు? కాదులే, ఎవతనో నాకు సవతిని చేసి ఉంటాడు. అందుకే ఈ వంకరసవు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గుమంది. తామసీశక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగపడిపోవుగాక అనేసింది. ఆ క్షణాన కాలయోగం అటువంటిది. తన సుఖాన్నే మరిచిపోయింది. వైధవ్యం కన్నా సపత్నీదుఖం ఎక్కువ అనుకొంది. స్త్రీ స్వభావం అలాంటిదిగదా. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్లి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా ఫరవాలేదు. ఇప్పుడే సౌరిని బ్రతికిస్తాను. స్వసత్తంలారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది. సందేహం లేదు. ఈ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది. అది చెబుతాను. వినండి. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.